హలో అండి లవ్లీ ఫ్రెండ్స్. నేనైతే ఎక్కడికెళ్తున్నానంటే ఆంటీ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. ఆంటీతో కొంచెం చిన్న పనుంది. అందుకే వెళ్ళి అలాగే ఆంటీ వాళ్ళ ఇల్లంతా వీడియో తీద్దామనుకుంటున్నాను. అందుకే వెళ్తున్నాను. నాకైతే ఈ రూట్‌లో వెళ్ళాలంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఈ క్లైమేట్ గానీ, ఈ తోట గానీ, టెంకాయ మానలు, ఈ చెట్లు ఎంత బావుంది ఇక్కడ తోట. ఇంకొంచెం ముందరకు పోతే జామకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకైతే నేను ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చేసాను. ఆంటీ అయితే కోడలు జాకింది. వాళ్ళ ఇల్లు అనమాట. అంకుల్ పోతా పోతా ఈ చిన్న ఇల్లు కట్టించిపోయాడు. ఆంటీకి ఎంత మంచి చేసి పోయినాడు అంకులు. దీంట్లో అయితే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ కాలంలో పెళ్ళిళ్ళు చేసుకుని బాడిగిళ్ళలోనే చంపి వాళ్ళకి ఏమన్నా అయ్యి చనిపోతే కనీసం వాళ్ళకి దూరుకునే నీడు కూడా ఉండదు. ఈ ఆంటీకి కనీసం అంకులు చిన్న ఇల్లు అయినా కట్టించిపోయారు. ఈ కాలంలో చిన్న ఇల్లు అయినా ఉండాలండి. ఒక సెంట్లో అయినా కూడా ఇల్లు కట్టి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ భార్యకి ఇయ్యాల. ఎందుకంటే చాలా కష్టం అండి. వాళ్ళు పార్ట్నర్కి ఏమన్నా అయితే మళ్ళీ వాళ్ళు ఎలా సంపాదించుకొని బతుకుతారు చెప్పండి. ఇల్లు ఉంది కాబట్టి ఆంటీకి వచ్చే 4,000 పెన్షన్తో, అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్తో బతుకుతుంది. అలాగే చిన్న చిన్న పనులు చేసుకుంటా వాళ్ళు ఇచ్చే డబ్బులతో ధైర్యంగా వండర్ ఉమెన్గా బతుకుతుంది. ఇల్లు అయితే ఇది లోపలైతే బీరువా ఉంది. చిన్న అద్దము, పౌడరు, కొబ్బరి నూనె. ఇగోండి అంకులు అంటే ఆంటీ భర్త అనమాట. చనిపోయి ఇయాలకి దగ్గర ఎంతో చెప్పింది, మర్చిపోయాను. మన చంద్రబాబు నాయుడు ఫోటో అయితే ఉంది. అలాగే సవితమ్మ ఫోటో కూడా ఉంది అక్కడ, చూశారు కదా. ఈమెకే తెలుగుదేశం అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఈమెకి ఓటు వచ్చినప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడుకే వేస్తుందంట ఓటు. తెలుగుదేశం అంటే చాలా ఇష్టము. ఇగోండి ఒక 4 గంటలు పెట్టుకుంది ఈ సామాన్లు. గ్యాస్ స్టవ్ కూడా ఉంది ఆంటీకి, కింద పెట్టుకుంది. నడుము నొప్పి అంట పైన పెట్టుకుంటే. ఇక్కడ సామాన్లు ఇలా పడేసింది. ఇక దోశ పెనము ఏదో చేసుకొని వండుకోయింది. నేనైతే వంటింట్లోకి పోయి వీడియో తీస్తున్నాను. ఇది వండే ఇల్లు. ఇంకా ఆంటీకి షుగర్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవన్నీ తెచ్చుకుంది. ఇవైతే ఏదో కాసు పరకలంట. ఇంకా అవి సామాన్లు. ఇది ఏదో బండ్లు తీరలంట. పైన చౌడేసి చేసినారంట స్టాపు. నాకెందుకు తెలీదు. ఇదైతే చిన్న దేవుని పూజా రూము. ఇలా ఉంది ఆంటీ వాళ్ళ ఇల్లు అయితే. ఒక చిన్న రూము, ఒక చిన్న వండే ఇల్లు. ఇక బట్టలు ఐరన్ చేసి పెట్టింది. ఇంకా ఆంటీ అయితే ఇప్పుడు చెప్పిల్లే ఆంటీ సొంతమిల్లే. అవునా? ఎవరు కట్టించిండేది? మా మొగుడు. అవునా? ఆ అంకుల్ నువ్వు ఇద్దరే ఉంటారా దీంట్లో? ఎన్నేళ్ళు ఉంటారు ఆంటీ? ఒక 20 కట్ట 30 ఏళ్ళ కట్ట ఉన్నాం. అన్నేళ్ళ అంటే ఎప్పుడా అంకుల్ చచ్చిపోయింది? ఆవిడే ఒక 15 15 ఏళ్ళైనా? 15 ఏళ్ళు అయింది. మరి నీకు భోజనము నీ బట్టలు ఉతుక్కొని తింటా. సింగల్ బట్టలు ఉతుక్కొని తింటా. చూడండి, ఆంటీ సింగల్ గా బతుకుతాంది. ఒకేతే బతుకుతాంది. స్వతంత్రంగా బతుకుతాంది ఆంటీ. వండర్ ఉమెన్. అంటే ఎవరు హెల్ప్ చేయరు ఆంటీ నీకు? నువ్వే సంపాదించుకుంటావు? నేనే సంపాదించుకుంటా. ఏం పనులు చేస్తావు ఆంటీ? బట్టలు ఉతికేది అంటే ఏం శాతగా ఆరోగ్యం బాగా. ఆరోగ్యం బాగా బట్టలు ఉతికి బట్టలు ఐరన్ చేస్తా. ఎవరు వెళ్ళేదా ఒగిల్లే. పెన్షన్ ఎంత వస్తుందండి? 4,000. 4,000. అదే ఎవరు ఇస్తాండే 4,000? చంద్రబాబు నాయుడు బాగా ఇస్తాన్నాడు కదా. బాగా ఇస్తా అన్నాడు. మంచోడు కదా. మంచోడు. ఎవరికేస్తావు ఓటు? చంద్రబాబు నాయుడుకే.